హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పద్మాని. మరి పద్మ కిచెన్లోకి వెళ్ళిపోదామా? మరి వచ్చేయండి. ఈవేళ ఏంటి రెసిపీ అనుకుంటున్నారా? కాలీఫ్లవర్ పకోడీ. కాలీఫ్లవర్ పకోడీ ఎలాగో మీకు చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్. ఇది మామూలుగా స్నాక్స్ కింద తినొచ్చు. సాంబార్లోకి, పప్పుచారులోకి, పెసరపప్పు చారులోకి చక్కగా పకోడీ కింద నంచుకోవచ్చు. మనం ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మరి ఇంకెందుకు ఆలస్యం, చూడండి. మనం ఈ వాటర్ వేడి చేసుకుందాం. కొంచెం సాల్టు, కొంచెం పసుపు స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుందాం. ఆ వాటర్ వేడెక్కిలాగా ఇవి ముక్కల కింద కట్ చేసుకుందాం. ఈ సైజెస్ సరిపోతాయి. ఇలా కట్ చేసుకుందాం. ఆ వేడి నీటిలో వేసుకుని కడుక్కుందాం. ఈ వాటర్ ఇలా కట్ చేసుకున్న ముక్కలు ఈ వాటర్లో వేసిన పొంగు రానిద్దాం. పొంగు వచ్చేసింది, కట్టేసుకుందాం. ఇలా ఇలా నీళ్ళు వచ్చేసిన శుభ్రంగా ఒక్క చుక్క లాక్కొని తీసుకోవాలి. ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇలా ఉడకబెట్టుకుంటే మనం వేసుకునే మసాలాలను దీన్ని అతుక్కుపోయి ఉంటాయి. పచ్చి అనుకోండి తెల్లగా ఉంటున్నాయి, వచ్చేస్తుంది, మసాలా ముద్దలు విడిపోతున్నాయి. ఇలాగైతే మసాలాలు అవి అంటుకుని ఉంటాయి. కొంచెం గరం మసాలా, తగినంత గరం మసాలా, కొంచెం అల్లం పేస్టు, తగినంత కారం, కార్న్ఫ్లవర్ కొద్దిగా, కొంచెం శనగపిండి, కొంచెం పసుపు, ముందు ఉడకబెట్టుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, కొంచెం వేసుకుంటే సరిపోద్ది. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం నిమ్మరసం. వాటర్ ఏమి వేసుకోకూడదు. దీన్ని మనం కొంచెం ఉడికించుకున్నాం కదా, ఈ వాటరే సరిపోతుంది. కొంచెం వాటర్గా ఉందనుకోండి, కొంచెం శనగపిండి అయినా కార్న్ఫ్లవర్ అని వేసుకోండి. ఇంతే ఫ్రెండ్, ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాము. మరి పకోడీ వేసుకుందామా? చిన్న మంట మీద ప్రీపేర్ చేసుకోవాలి.